హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనాలుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చైనాలో క్రాప్ చేయించుకునే ప్లేస్ ఒకటి చూపిస్తాను. ఆ ప్లేస్ ఏంటంటే చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే అక్కడంతా ముసలోళ్ళు మాత్రమే హెయిర్ కటింగ్ చేస్తారు, యంగ్ ఏజర్స్ ఎవరు ఉండరు అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళి ఈరోజు హెయిర్ కటింగ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.太刀子了，就这要挂这。你还想给他上直播呀？给他发出去。భలే ఉంది.就一个字是拍还是啥拍呀？这样拍的。就这样拍。వీళ్ళందరూ శుక్రవారాలు, శనివారాలు, ఆదివారాలు ఇక్కడికి వచ్చి ఇలా ఒక స్టూల్ వేసుకొని క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు ముసలోళ్ళు. చూడండి, మళ్ళీ వీళ్ళందరూ ఏదో పని పాట లేని వాళ్ళు అనుకునేవాళ్ళు. వీళ్ళందరూ కష్టపడి పని చేసి రిటైర్డ్ అయిన వాళ్ళే. అందరూ పని పాట లేకుండా వాళ్ళు ఎవరు లేరు. రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఖాళీగా కూర్చోడానికి వాళ్ళు టైం వేస్ట్ అనేసి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే వచ్చి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నారు. చాలా కష్టపడతారండి చైనీస్ వాళ్ళు. కొత్తగా ఇంట్లో కూర్చోవాలంటే ఎవడు కూర్చోడు. డబ్బులు సంపాదించకపోతే వీళ్ళకి పిచ్చెక్కిపోయింది అనమాట. కరెక్ట్గా 5 నిమిషాలు అయిపోద్ది. 5 నిమిషాల్లో 10 ఆరండి. నాకు తెలిసి రోజుకి ఒక 20 చేస్తుంది. 20 అంటే 200 ఆరంభి అంటే 2000 రూపాయలు. గంట 2 గంటలు 20. పొద్దున 7 వస్తుందంట. ఏమో 7 వచ్చి స్టార్ట్ చేస్తే 10-10:30 కల్లా 20 మందికి చేస్తుందంట. 20 మంది అంటే లెక్కేసుకోండి, అప్పుడంతా 200 ఆరంభి 2000 రూపాయలు. పోయేది ఏమన్నా చెప్పండి. ఇంట్లో కూర్చొని 3 గంటలు కష్టపడి 200 ఆరంభి అంటే 2000 రూపాయలు సంపాదిస్తే పోయేది ఏమని చెప్పు. ఈ 200 ఆరంభి అది తిని వారానికి మొత్తానికి ఖర్చులకు వస్తాయి వాళ్ళ ఇంట్లో అందరికీ తినడానికి. అది మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా పని పాట లేకుండా కూర్చుంటారంటే అది కూడా కాదు. అందరూ వచ్చి విచిత్రంగా చూస్తున్నారు మనల్ని. ఫస్ట్ టైం అనట ఒక ఫారినర్ వచ్చి ఇట్లా స్ట్రీట్ సైడ్ చేయించుకుంటున్నారు. చూడండి, మీకోసం అంత కష్టపడుతున్నాను. కేవలం ఈ వీడియో మీకోసం మాత్రమే చేస్తున్నాను. ఫాగొచ్చులా ఎటుంది ఇప్పుడు మన క్రాప్ సూపర్ ఉంది కదా. కేవలం 10 ఆరంభి. రోజుకు ఒక 3 గంటలు కష్టపడిద్ది అంటావా. 3 గంటలు కష్టపడి చూడు 20 మందికి చేస్తుంది. 200 ఆరంభి అంటే 2000 రూపాయలు కష్టపడుతుంది ముసలామ. ఆమెకు మళ్ళీ 75 సంవత్సరాలు అంట. 75 సంవత్సరాలు ముసలామ 2000 సంపాదిస్తుంది 3 గంటలు. దున్నపోతులా ఉండి 35 సంవత్సరాలు వచ్చింది నాకు. రోజుకి 1000 కూడా సంపాదించలేకపోతున్నాను నేను. మన దగ్గర చిన్న షాపులు క్రాప్ చేస్తేనే 200-300 తీసుకున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఇండియాలో క్రాప్ చేయించుకుంటే 300 తీసుకున్నాడు. మళ్ళీ తలకి ఆయిల్ పెడతా అని మసాజ్ పెట్టేసి ఆయిల్ మసాజ్ చేసేసి దానికి ఒక 300 కలిపాడు. ఫేషియల్స్ చేస్తారని చెప్పేసి మొత్తం కలిపి 900 రూపాయలు తీసుకున్నారు. చాలా ఎక్స్పెన్సివ్ మన దగ్గర. వాళ్ళతో కంపేర్ చేస్తే చైనాలో చాలా తక్కువ. ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసుల్లోకి వెళ్తే 600, 700 ఆర్ఎంపీ అంటే 7000 రూపాయలు, 8000 రూపాయలు కాస్ట్ కూడా ఉన్నాయి. బట్ ఇది కంపారిటివ్లీ చీప్. ది మెయిన్ కంటెంట్ ఏంటంటే ఏ పని చేస్తున్నావు అనేది తప్పు కాదు,
తప్పుడు పని చేయకుండా డబ్బులు సంపాదించాలా లేదా అన్నదే పాయింట్ అనమాట. సో వీళ్ళెవరు నామోషిగా ఫీల్ అవ్వరు ఇట్లాంటి పనులు చేయడానికి, మ్యాక్సిమం ఫీల్ అవ్వరు. అంతెందుకు కొన్నిసార్లు మన దగ్గర అట్టపెట్టలు ఉంటాయి కదా, కొరియర్లకు వచ్చిన అట్టపెట్టలు, అవి కూడా కలెక్ట్ చేసుకొని అమ్ముతారు వీళ్ళందరూ. సో వాళ్ళేమో నామోషిగా ఫీల్ అవ్వరు. పోనీ వాళ్ళంతా పూర్ పీపుల్ అనుకుంటే పూర్ పీపుల్ కాదు, రిచ్ పీపుల్స్ వాళ్ళందరూ. వాళ్ళకి కార్లు ఉంటాయి, వాళ్ళకి సొంత అపార్ట్మెంట్లు ఉంటాయి. బట్ ఏంటంటే ఇంట్లో పని పాట లేకుండా కూర్చుంటే వాళ్ళకి ఏమి తోచదండి. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి సంపాదించాలి, అంతే. డబ్బులు సంపాదించాలి, తప్పు పని చేయకుండా డబ్బులు సంపాదించాలి అన్నది వాళ్ళ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని మీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా? మన దగ్గర చూడండి రోడ్డు మీద, ఇంకా అవన్నీ నేను వీడియోలో మాట్లాడితే చాలా బాగాదనమాట. సో మన వాళ్ళు అవన్నీ వదిలేయండి ఫ్రెండ్స్, అంతా వదిలేయండి. సో ఈ వీడియో చూస్తారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఇది ఈరోజు మన రోడ్ సైడ్ హెయిర్ కటింగ్ అనమాట. ముసలోళ్ళు చాలా బాగా చేస్తారు, చాలా మంచిగా చేశారు. నాకు తెలిసి మంచిగానే చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ క్రాప్ కూడా ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటూ ఉంటాను. చైనా అల్లుడు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. Dancing the wind, song on my skin. I count like shooting star, you can never resist. Pick my mind, just my basement. You might clear it from the ceiling, could be a limit. I'm coming to you, we're upside down. Suddenly we can't stay but turn around. Yo, yo, to keep me turned, bring me up, yeah, we don't stop, don't stop.